ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నా ప్రీవియస్ వీడియోలో మా చెల్లి పెళ్లి కుదిరింది శారీ షాపింగ్కి వెళ్ళామని పెట్టాను కదా. యాక్చువల్గా పెళ్లి కూతురి శారీస్ ఇవన్నీ కూడా ఖమ్మంలోనే పర్చేస్ చేశాము. ఇంకా ఎక్స్ట్రా శారీస్ వాటన్నిటి కోసం అయితే మా రిలేటివ్స్ వనస్థలిపురం గోకుల్ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాం. చాలా బాగున్నాయి. అది ఇప్పుడు కొత్త బ్రాంచ్ సత్తుపల్లిలో ఓపెన్ చేశారని చెప్తే అక్కడికి వెళ్ళాం అనమాట. సత్తుపల్లి మాకు నియర్ బైయే కదా, అందుకని వెళ్ళాము. ఓకే, కలెక్షన్ అయితే బాగానే ఉంది. బట్ మాకు ఖమ్మంలో ఇన్ని వెరైటీస్ చూస్తాం కదా, అక్కడ ఉన్నవి కొత్త వెరైటీస్ అని ఏం అనిపించలేదు. ఇన్ఫాక్ట్ చాలా సార్లు చూసిన మోడల్స్ లాగే అనిపించాయి. కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తవి ఏం లేవు. అది ఆ ఏరియాకి తగ్గట్టు వాళ్ళు తీసుకునే కలెక్షనే తెచ్చారనమాట. అది వాళ్ళ ఫాల్ట్ కాదు, మాకే ఎక్కువగా నచ్చలేదు. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, బట్ ఈ రెగ్యులర్ కలర్సే ఉన్నాయి అనమాట. పింక్, గ్రీన్, బ్లూ, రెడ్ ఇది ఎప్పుడు ఉండేవే కదా. సో ఇంకా ఎక్కువగా అయితే పర్చేస్ చేయలేదు. ఇంకా వెళ్ళాం కదా, ఏదైనా 2-3 శారీస్ తీసుకుందామని అయితే చూస్తున్నాము. కొన్ని శారీస్ అయితే చాలా బాగున్నాయి, బట్ ఆల్రెడీ పెళ్లి కూతురికి తీసుకున్న శారీస్ కలర్స్ లోనే ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. ఈ గ్రీన్ అండ్ మెరూన్ అయితే నాకు చాలా ఇష్టం. పాతకాలం కలర్ అయినా నాకు చాలా నచ్చుతుంది. ఈ బ్లూ అండ్ కాపర్ షేడ్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఈ కలర్ కూడా లేదని ఇదైతే తీసుకున్నాము. ఇది ఆల్ ఓవర్ కూడా మనకి జరీ వీవింగ్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బట్ అదైతే మేము తీసుకోలేదు. అండ్ ఈ శారీ చూసారా, ఇది ఆల్ ఓవర్ ఇకత్ ప్రింట్తో వచ్చింది. బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ శారీ కూడా తీసుకున్నాము. టోటల్గా అయితే మేము 2 శారీసే తీసుకున్నాము అండ్ ఇంటికి వచ్చేసాము. మాతో శారీ షాపింగ్కి మా ఇంకొక చెల్లి కూడా వచ్చిందనమాట. తనైతే శారదా వాళ్ళ ఇంట్లో స్టే చేసింది. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. తనని డ్రాప్ చేయడానికి వెళ్తూ మా తమ్ముడిని కూడా ఖమ్మం వస్తావా అని అడిగారు. ఇంకా నేను కూడా ఇక్కడే ఉన్నాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పి అందరం కలిసి అయితే ఖమ్మం వెళ్తున్నాము. మేమందరం కజిన్స్ ట్రావెల్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఇంతకుముందు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అటు ఇటు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మేము అందరం కలిసి బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఆ డేస్ అన్నీ అయితే గుర్తొచ్చాయి. ఇంకా ఎలాగో ఖమ్మం వెళ్ళాం కదా, తారా వైపు వెళ్దాం. వీళ్ళు చూడలేదనమాట తారా, అందుకని తారా దగ్గరికి అందరం వెళ్ళాం. మేము వెళ్ళేసరికి మా హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు. నాకు కూడా తెలియదు అక్కడ ఉన్నారని. ఇంకా మా ఐషు అయితే వాళ్ళ డాడీని చూసాక వెంటనే పార్టీ మార్చేసి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మేము ఉత్తగా అలా కాసేపు అలా వీడియోస్ తీసుకున్నాము. మా ఐషుకి బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర ఉందంటే అస్సలు ఆగదనమాట. ఇంకా డాడీ నేనేం చెప్తే అది చేస్తాడు అని దానికి బాగా తెలుసు. ఇంకా సరే నేను టీ తాగుతాను, మీరు పాపని పట్టుకోండి అని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా తెలిసి కదా వీళ్ళు స్నాప్స్ తీసుకుంటున్నారు. స్నాప్స్ అయిపోయాకే తాగుతారు. మీకు ఎప్పుడు స్నాప్చాట్ అంటే చూసారా మా చెల్లి ఎలా ఫేస్ పెట్టిందో. బిస్కెట్స్ అయితే అప్పుడే మళ్ళీ వచ్చాయి కొత్త స్టాకు, చాలా బాగున్నాయి. ఇంకా అందరం కలిసి ఐస్ క్రీమ్స్ కూడా తిన్నాము. నేనైతే ఛాయ్లో స్పెషల్గా మీగడ వేయించుకున్నాను. మా తమ్ముడు చెప్పాడు మీగడ వేయించుకో చాలా బాగుంటుంది అని. కానీ నేను అడగడం వలన ఏమో వాళ్ళు ఇంకా నాకు ఎక్కువ వేశారు. మీగడగా తాగలేకపోయాను. కానీ టీ అయితే చాలా టేస్ట్ బాగుంది. ఇక్కడ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. చాలా డేస్ అయిపోయిందని చెప్పాను కదా మేము అందరం కలిసి. మా అక్కకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె ఎక్కువగా కలవలేదు. ఇప్పుడు నాకు పెళ్ళయింది, అంత ఫ్రీక్వెంట్గా కలవలేకపోతున్నాం. ఇంకా మా చెల్లెళ్ళు ఇద్దరికి కూడా పెళ్ళి అయిపోతే ఎవరెవరం ఎక్కడ ఉంటామో ఎప్పుడో ఏదో ఫంక్షన్స్కి కలవడం తప్ప ఇలా బయటికి రామేమో అనిపించింది. మా ఐషుకి అయితే ఈ పాప్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే మా ఇప్పుడు పెళ్ళి కాబోయే సిస్టర్కి కూడా కొత్తగూడెం దగ్గరే అనమాట. సో మేమందరం దగ్గరలోనే ఉంటాం కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గానే కలుస్తాం. ఎలా అయినా బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడం వేరు, పెళ్ళైన తర్వాత బయటికి వెళ్ళడం వేరు కదా. ఆ రోజులే వేరు. నాకు చాలా గుర్తొస్తున్నాయి ఆ రోజులన్నీ. ఇంకా ఇది బాయ్ బాయ్ చెప్పే టైం అనమాట. వాళ్ళైతే అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా మా ఇల్లు పక్కనే కదా, మా హస్బెండ్ కూడా ఉన్నారు. నేను వెళ్ళిపోతాను, మీరు డైరెక్ట్ వెళ్ళిపోండి అని చెప్పాను. ఇక్కడ మా తమ్ముడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు వ్లాగ్ తీస్తున్నావు కదా, ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తావు, 1 year పడుతుందా అని అడుగుతున్నాడు అనమాట. నేను వెంటనే అప్లోడ్ చేయనని వాడికి తెలుసు. ఈ వ్లాగ్ తీసి కూడా నేను 1 month అయింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నా బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాను. వీడైతే మా పిన్ని కొడుకు అనిరుద్ గాడు. వీడైతే ఏంటక్క వ్లాగ్స్ అంటున్నారు అన్నాడు. అరే నా ఛానల్ ఇప్పుడు దాకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదారా, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయి అని చెప్పి చేయిస్తున్నాను. చూసారా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ అక్కలు చెల్లెళ్ళు వీళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంటే ఇంకెలా చెప్పండి. సర్లే ఏం చేస్తాం, వాళ్ళు పబ్జీ గురించి అయితే అన్ని అప్డేట్స్ తెలుసుకుంటారు కానీ అక్కలు చెల్లెళ్ళు ఇలా ఛానల్ పెట్టారని కూడా తెలుసుకోలేకపోయారు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం.
మా ఐశ్విని అట్లా 2-3 రౌండ్స్ తిప్పితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో చిన్నగా మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా నైట్ టైం అయితే మా హస్బెండ్ ని కలవడానికి శివ వచ్చాడనమాట. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తారా దగ్గరికి అయితే వెళ్దాం అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాం. అంటే మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాంలేండి. ఇంకా కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకున్న తర్వాత అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం ఇంటికి. నేను షుగర్ అవాయిడ్ చేశానని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా టీ తాగుతున్నాను. అందుకని ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాను, అసలు వెళ్ళినా టీ తాగకూడదు, లేదంటే అసలు వెళ్ళనే కూడదని. అందుకని ఈ మధ్య ఎక్కువగా అయితే వెళ్ళట్లేదు. ఇంకా నెక్స్ట్ చెప్పడానికి ఏం లేదు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.